నమస్కారం, చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. హెచ్ఎల్ల మండలంలోని చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యాజమాన్యం ప్రతినిధులు పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దుప్పల వెంకట్రావు, ఉన్నతి ఫౌండేషన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కోఆర్డినేటర్ పి రంజిత్ కుమార్ ఈ వివరాలను వెల్లడించారు. శివాని విద్యాసంస్థలు, ఉన్నతి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో సుమారు 28 కంపెనీలు పాల్గొని దాదాపు 1000 ఉద్యోగాలను అందించనున్నట్లు తెలిపారు. ఫాక్స్కాన్, అపోలో, టాటా ఎలక్ట్రానిక్స్, అరబిందో ఫార్మా, కేఎల్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు హాజరవుతాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఫార్మసీ వంటి అర్హతలున్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి హాజరు కావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జాబ్ మేళా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు డాక్టర్ వై శ్రీనివాసరావు, కె రాజ్ కిరణ్, ఎస్విఎన్ సునీల్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, విభాగాధిపతులు కె మధుకుమార్, పి రేవంత్, వి సూర్యనారాయణ, ఎస్ లక్ష్మణరాజు, వై జగదీష్ కుమార్, ఎం సాయి సుధా, కె రవికుమార్, పి ప్రదీప్, ప్లేస్మెంట్ ఆఫీసర్ బి ప్రసాద్, ఏ కాంతి తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా పేదలకు కొత్త బట్టలను పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త మండవిల్లి రవి అన్నారు. కౌశిక్ జ్యువెలరీస్ అధినేత పేర్ల సాంబమూర్తి సతీమణి అరుణ జన్మదినం సందర్భంగా అనంతపల్లి వారి వీధిలోని వారి నివాసంలో మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, తువ్వాళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేర్ల సాంబమూర్తి మాట్లాడుతూ తన భార్య పుట్టినరోజు సందర్భంగా అన్నదానం, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత కొనసాగాలని ఆకాంక్షించారు. మండవల్లి రవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు. నగరంలోని డే అండ్ నైట్ కూడలి, 7 రోడ్ల జంక్షన్, ఎన్జిఓ హోం, రామలక్ష్మణ జంక్షన్లో అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు అరుణకు జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్త మధుసూదన్ రావు, పూసర్ల నగేష్, పూసర్ల శ్రీదేవి, కిషన్ మోహన్, హేమంత్, శ్రావణ్, పేర్ల కామరాజు, కొత్త మాధురి, మండవల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక కావటం ఆనందదాయకమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం విడుదలైన జాతీయ రాష్ట్ర కమిటీల కూర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ జాతీయ స్థాయిలో మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. తనకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని, కార్యకర్తలే బలం అని పేర్కొంటూ పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జైళ్లలో విచారణకు ఎదుర్కొంటున్న ముద్దాయిలను హక్కులను కాపాడుతూ వారికి చట్టపరమైన సౌకర్యాలు కల్పించి సత్వర న్యాయం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్ జువైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బెయిల్ లభించినా విడుదల కాలేకపోతున్న వారు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ముద్దాయిల కేసులను ప్రాధాన్యంగా పరిష్కరించాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసి ఎక్కువ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు, అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ఎన్డీపీఓ వి వెంకటప్పారావు, ఎల్ నాగభూషణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందించేలా పనిచేయాలని పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. వెలగపూడి శాసనసభ కార్యాలయంలో గురువారం ఆయన అధ్యక్షతన నిర్వహించిన పియూసీ సమావేశంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ సంస్థలు గత 5 ఏళ్ల ఆదాయ వ్యయాలు, వార్షిక నివేదికలు, సాధారణ కార్యకలాపాలను సమీక్షించారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీపీఎఫ్సీఎల్ సంస్థల పనితీరుపై విస్తృతంగా చర్చ జరిగింది. సమావేశంలో ఆయా సంస్థల అధికారులు తమ ప్రగతి, సమన్వయాలు, సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై వివరణ ఇవ్వగా కమిటీ సభ్యులు ప్రశ్నలు అడిగి సూచనలు చేశారు. ప్రజాసేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పీయూసీ సభ్యులు గౌతు శిరీష,
బేబీ నాయన తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతిళ్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని 2029 నాటికి దీన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భవానీపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఆయన ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గృహ నిర్మాణం పేదల జీవితాల్లో స్థిరత్వం తీసుకువస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన బకాయిలను చెల్లించి గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ప్రతి అర్హుడికి పారదర్శకంగా ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రీసర్వే పట్టాదారు పాసు పుస్తకాలు ఖచ్చితంగా సక్రమంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం నందిగా మండలం సుభద్రాపురం, కాపు, తెంబూరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి పాసు పుస్తకాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూ పరిమితి, ఆధార్, పాన్ నెంబర్లు, పేర్లు తదితర వివరాలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. పాసు పుస్తకాలు అందించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. జనగణన 2027లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయ గణన ప్రక్రియను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. గురువారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో https://census.gov.in అనే పోర్టల్ ద్వారా ఆయన స్వయంగా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టెక్నాలజీ సహాయంతో ఇంటి నుండే సులభంగా వివరాలు నమోదు చేసుకునే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రచారంలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి స్వీయ గణనను ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తామని సెన్సస్ అధికారులు వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి బుధవారం జి సిగడాం పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, కేసు ప్రాపర్టీలను పరిశీలించి సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం కల్పించడంతో పాటు పారదర్శకత పాటించాలని తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణ, మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వాహన తనిఖీలు కట్టుదిట్టం చేసి గంజాయి రవాణాను అరికట్టాలని, రాత్రి పహారా బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, సిఐ అవతారం, ఎస్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టాలను పెంచి నీటి ఎద్దడిని నివారించేందుకు జలధార కార్యక్రమం కింద చేపట్టవలసిన పనులకు సమగ్ర ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన టెక్కలి నుంచి పాల్గొన్నారు. సిఎస్జి సాయి ప్రసాద్, సిసిఎల్ఏ జి జయలక్ష్మి జలధార పనులు, 22A కేసుల పరిష్కారం, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్ పై సమీక్షించారు. పాస్ పుస్తకాల మార్పులను పక్కాగా నమోదు చేసి నిర్ణీత సమయంలోగా పంపిణీ చేయాలని సిఎస్ ఆదేశించారు. జిల్లాలో పాస్ పుస్తకాల ముద్రణకు ఏర్పాటు చేస్తున్నామని, నిబంధనల మేరకు పంపిణీ పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్ణాటక నుంచి మంత్రాలయం దర్శనానికి వస్తుండగా ఈ ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం విమానాశ్రయంలో గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులను ఎమ్మెల్యే గుండుశంకర్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను హృదయపూర్వకంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీకూర్మంలోని శ్రీ కూర్మనాథస్వామి దేవాలయ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఆలయ పురోభివృద్ధికి సంబంధించిన విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. జనగణన 2027లో భాగంగా తొలిసారి ప్రవేశపెట్టిన స్వీయ గణన ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడర్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక ప్రచారంలో భాగంగా ప్రజలు https://census.gov.in అనే పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రతిరోజు కనీసం 10 నుంచి 20 మంది స్వీయ గణన చేసుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ప్రభుత్వ సిబ్బంది భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం అమలు చేయాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 26న జిల్లా కేంద్రం మున్సిపాలిటీలో సెన్సస్ 5K రన్ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరినీ నిర్బంధించరాదని స్పష్టం చేశారు. విమానయాన రంగానికి మార్గదర్శకుడు, ఆవిష్కర్త విల్బర్ రైట్ అని టూరిజం నారాయణరావు పేర్కొన్నారు. గురువారం జీటీ రోడ్లోని ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో విల్బర్ రైట్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రైట్ చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రైట్ సోదరుల జీవిత విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు నటుకుల మోహన్, బాడాన దేవభూషణ్లు మాట్లాడుతూ 1903 డిసెంబర్ 17న విల్బర్ ఓవర్లే రైట్లు ప్రపంచంలో తొలి శక్తితో నడిచే విమానాన్ని విజయవంతంగా ఎగరవేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. సైకిల్ మెకానికులుగా ప్రారంభమైన వారి ప్రయాణం విమానయాన రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దారితీసిందన్నారు. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవను ప్రశంసించారు. అనంతరం ముఖ్య అతిథులను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాపవరపు సీజు, సదరన్ ట్రావెలర్స్ ఉత్తమ్, ఎస్ఎస్ జ్యువెలరీస్ శ్రీనివాస్, సాగర్ సిమెంట్స్ ప్రతినిధులు, జిల్లా ఆదర్శ రైతు సంఘం అధ్యక్షులు కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 25వ తేదీన నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష పాలిసెట్ 2026కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుడర్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 11,855 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం శ్రీకాకుళం, టెక్కలి, పలాసలను 3 సమన్వయ కేంద్రాలుగా గుర్తించి మొత్తం 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్, త్రాగునీరు, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం కేంద్ర పరిధిలోని 25 కేంద్రాల్లో 6,859 మంది, టెక్కలి పరిధిలో 8 కేంద్రాల్లో 2,555 మంది, పలాసలో పరిధిలోని 9 కేంద్రాల్లో 2,441 మంది పరీక్ష రాయనున్నారు. జిల్లా కోఆర్డినేటర్గా డాక్టర్ కె నారాయణరావు వ్యవహరిస్తూ ఉండగా టెక్కలి కేంద్రానికి సిహెచ్వి నరసింహం, పలాసకు డాక్టర్ కె యమున బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను నిర్ణయించారు. తాళ్ల వలసలోని పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్ఓ పి శిరీష పేర్కొన్నారు. 24 మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. కుమారి ఎం లహరి 470లో 442 మార్కులు సాధించిందని తెలిపారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 22 మందిలో 21 మంది ఉత్తీర్ణులయ్యారని, కుమారి కె వనజాక్షి 1000 మార్కులలో 983 మార్కులు సాధించారని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన బోధనా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 18వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఏపీటీఎస్ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఖాళీ పోస్టుల భర్తీ, పదోన్నతులు, బదిలీలు, పెండింగ్ బకాయిలు చెల్లింపు, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం వంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉలవల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉలవల గురించి మన దేశంలో తెలియని వారు ఉండరు. ఉలవలు అంటే మన తెలుగు వారికి అమితమైన ఇష్టం. వీటితో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఒక్కదాన్ని దాని జీవితంలో విడిచిపెట్టరు. అంతటి చక్కటి రుచిని ఉలవల చారు కలిగి ఉంటుంది. ఈ క్రమంలోని ఉలవలను తరచూ తింటూ ఉంటే దాంతో మనకు ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయో మనం తెలుసుకుందాం. మన శరీరానికి పోషకాలు ఉలవల ద్వారా అందుతాయి. ఉలవల వల్ల మనకు కలిగే లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉలవల్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరానికి చక్కటి పోషణను అందిస్తాయి. ఫైబర్ ఉండటం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు రక్తపోటు నియంత్రణతో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలు కషాయ రూపంలో తీసుకుంటే మలబద్ధకం పోతుంది, కఫం బయటకు వెళ్లిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. స్త్రీలకు ఋతు సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఎక్కిళ్లు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నేత్ర సమస్యలు పోయి దృష్టి మెరుగుపడుతుంది.
ఉలవలను రెగ్యులర్గా తింటూ ఉంటే శరీరంలో ఉన్న క్రొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. ఉలవ కట్టును ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలను కొత్త బియ్యాన్ని సమంగా తీసుకుని జావ మాదిరిగా తయారు చేయాలి. దీనిని పాలలో కలిపి కొన్ని వారాల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారాశక్తి పెరుగుతాయి. ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఇది ఉపయోగపడుతుంది. వారి శరీర నిర్మాణానికి పనికి వస్తాయి. ఆకలిని పెంచే గుణాలు ఉలవల్లో ఉంటాయి. మూత్రపిండాలు, మూత్రాశయంతో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి. మలమూత్ర విసర్జనలు సాఫీగా అవుతూ ఉంటాయి. పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీ స్పూన్ అల్లం ముద్దను, పావు టీ స్పూన్ అతి మధురాన్ని, వేరు చూర్ణాన్ని తగినంత నీటిలో కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెల రోజుల పాటు తీసుకుంటే అల్సర్లు త్వరితగతిన తగ్గుతాయి. 1 కప్పు ఉలవచారుకి సమాన భాగంగా కొబ్బరి నీరు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం సాఫీగా జారీగా అవుతుంది. ఉలవపలపై పొట్టు తొలగించడం, మొలకెత్తించడం, ఉడికించడం, వేయించడం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి. ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని స్వల్పంగా మార్చి బయటకు తెస్తాయి. కన్నీళ్లు కారటం, కళ్లల్లో పుసులు పట్టడం వంటి సమస్యలకు ఉలవలతో చేసిన ఆహారం నివారిస్తుంది. మూత్రాశయంతో తయారయ్యే రాళ్లను కరిగించి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. తరచూ ఎక్కిళ్ల సమస్యతో బాధపడుతున్న వారికి ఉలవలను తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ వార్తల్లో మంచి మాటను విద్దాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.